అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఏ దేవుడికి ఏ నైవేద్యం పెట్టాలి? ఎందుకు పెట్టాలి? ఈ విషయాలను తెలుసుకుందాం. నిత్య దైనందిన కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా రోజు పూజ చేసేవారు నేటికి కూడా ఉన్నారు. ఆదివారం మొదలు శనివారం వరకు ప్రతిరోజు ఏదో ఒక దేవుడికి ప్రతీక. కొంతమంది ప్రతిరోజు యథావిధిగా పూజ చేసి ఆ రోజు ఏ దేవుడికి పూజ చేశారో వారికి ఇష్టమైన వంటకాలను చేసి నైవేద్యం పెట్టేవారు కూడా ఉన్నారు. రోజూ కాకపోయినా తమ ఇష్ట దైవానికి ఇష్టమైన రోజున తప్పకుండా పూజ చేసుకుంటారు. ఏ రోజు ఏ దేవుడికి పూజ చేయాలి, ఏ వంటకాలు చేసి నైవేద్యం పెట్టాలి, ఆ పదార్థాల వల్ల మనకు కలిగే ఉపయోగాలేమిటో తెలుసుకుందాం. ఆదివారం. వారంలో మొదటి రోజు ఆదివారం. అందరికీ ప్రత్యక్ష దైవమైన సూర్యభగవానుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు సూర్యుడిని స్తుతిస్తూ ఆదిత్య హృదయం చదువుకుంటారు. దీనివల్ల అనారోగ్యంతో బాధపడే వారికి ఆరోగ్యం చేకూరుతుందంటారు. అలాగే ఆ ఆదిత్యుడిని భక్తితో కొలిచి పాలతో బియ్యం పరమాన్నం చేసి నైవేద్యం సమర్పిస్తారు. భక్తితో ఆ ప్రసాదాన్ని తింటారు. ఇలా చేయడం వల్ల మనసుకు ఆనందంగా ఉండటమే కాకుండా పరమాన్నం చేయడానికి వాడే పాల వల్ల శరీరానికి ఎంతో కొంత మేలు జరుగుతుంది. అలాగే దీంట్లో వేసే బెల్లంలో ఉండే కాల్షియం వల్ల కూడా ఎముకలకు బలం చేకూరుతుంది. సోమవారం. ఈరోజు పరమేశ్వరునికి ప్రీతికరమైన రోజు. నీలకంఠుడు అభిషేక ప్రియుడు. శివభక్తులు ఆ రోజు శివుడికి పాలు, కొబ్బరి నీరు, తేనె, మంచినీరు, పెరుగుతో అభిషేకం చేస్తారు. కొబ్బరికాయలు, పండ్లు నైవేద్యం పెడతారు. మహేశ్వరునికి అభిషేకం చేశాక తీర్థాన్ని భక్తితో కళ్ళకు అద్దుకొని పుచ్చుకుంటారు. అభిషేకానికి ఉపయోగించే పదార్థాలన్నింటిలోనూ అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేవే. మంగళవారం. ఈరోజు ఆంజనేయ స్వామికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రీతికరం. ఆంజనేయ స్వామి భక్తులు ఈరోజు హనుమాన్ చాలీసా చదువుకుంటారు. హనుమంతుడిని తమలపాకులతో పూజించి అప్పాలు, వడలు చేసి నైవేద్యం పెడతారు. కొంతమంది ఏదైనా కోరిక నెరవేరాలని మొక్కుకుంటే అప్పాలు, వడలు దండగా గుచ్చి హనుమంతుని మెడలో వేస్తారు. హనుమాన్ చాలీసా చదువుకుంటే భయాలు తొలగిపోతాయి. విద్యార్థులకు చదువు మీద ఏకాగ్రత కుదిరి మనస్సు ప్రశాంతంగా ఉండి చదివింది జ్ఞాపకం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన వారు ఆ స్వామికి ఇష్టమైన పాలు, చలిమిడి, చిమ్మిలి, పండ్లు నైవేద్యం పెడతారు. నువ్వుల పప్పు, బెల్లం కలిపి మెత్తగా చేసేదే చిమ్మిలి. ఈ రెండింటిలోనూ అనేక ఔషధ గుణాలున్నాయని మనకు తెలిసిందే. అలాగే హనుమంతుడికి నైవేద్యం పెట్టే అప్పాలు, వడలు తయారు చేయడానికి ఉపయోగించే పదార్థాల వల్ల కూడా ఎంతో కొంత పౌష్టికత చేకూరుతుంది. బుధవారం. ఈరోజు గణనాథుని పూజిస్తారు. ఎల్లప్పుడూ ప్రత్యేక పూజలు అందుకునే విఘ్నరాజుని భక్తితో పూజిస్తే ఎటువంటి ఆటంకాలు కలగవు. అంతా శుభకరమే. వినాయకుడికి ప్రీతికరమైనవి ఏమిటో అందరికీ తెలిసిందే. ఆయనకు బియ్యపు పిండితో చేసిన కుడుములు, పళ్ళు అంటే చాలా ఇష్టం. వాటిని ఆ మంగళ స్వరూపుడికి నైవేద్యం పెట్టి ప్రసాదంగా స్వీకరిస్తారు. అలాగే అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఈరోజు అయ్యప్పను పూజిస్తారు. గురువారం. ఈరోజు సకల విద్యలకు అధినేతైన సరస్వతీదేవిని పూజిస్తారు. అలాగే సాయిబాబా భక్తులు గురువారం నాడు ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. బాబాకు ఇష్టమైన రవ్వ కేసరిని అంటే గోధుమ రవ్వ, చక్కెర, పాలతో కలిసి చేసే నైవేద్యంని పెడతారు. భక్తులు సాయిబాబా గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెడతారు. శుక్రవారం. సకల సంపదలను ఇచ్చే లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు అందరూ ఇంట్లోనూ బయట శుభ్రంగా కడిగి ముగ్గులు పెట్టి గుమ్మాలకు పసుపు రాసి బొట్టు పెట్టి తమ ఇంట్లోకి లక్ష్మీదేవి రావాలని అష్టలక్ష్ములకు పూజలు చేస్తారు. అమ్మవారికి ఇష్టమైన క్షీరాన్నం, పులిహోర, దద్దోజనం ఏది వీలైతే అది చేసి నైవేద్యం పెడతారు. శనివారం. శనివారం అంటే వెంటనే గుర్తుకు వచ్చేది ఆపద మొక్కుల వాడైన వెంకటేశ్వరుడు. ఈరోజు వెంకటేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనది. అలాగే శనీశ్వరునికి కూడా శనివారం ప్రీతికరం. ఈరోజు భక్తితో పూజ చేసి తమను అన్ని వేళలా చల్లగా చూడమని ఆ స్వామిని వేడుకుంటారు. వెంకటేశ్వరునికి చక్కెర పొంగలి, పులిహోర, లడ్డూలు అంటే ప్రీతి. ఎవరికి వీలైనవి వారు చేసి నైవేద్యం పెడతారు. చక్కెర పొంగలి తయారు చేయడానికి వాడే పెసరపప్పు, బియ్యం, పంచదార, వాటిలో వేసే జీడిపప్పు, నెయ్యి, కిస్మిస్ ఇవన్నీ కూడా మంచి పౌష్టికాహారాలే.
ఇలా ప్రతిరోజు ఏదో ఒక దేవుడిని భక్తితో కొలిచి ప్రసాదాలు చేసి నైవేద్యం పెట్టి చుట్టుపక్కల వారికి పంచి మనం తినడం వల్ల ఆధ్యాత్మికంగా మనసు పరవశించడమే కాకుండా శరీరానికి కావలసిన అనేక విటమిన్లు, పిండి పదార్థాలు లభ్యమవుతాయి. సాధారణంగా అందరికీ ఏదో ఒక దేవుడి మీద నమ్మకం ఏర్పడుతుంది. ప్రతిరోజు కాకపోయినా కనీసం ఆ రోజునైనా తమ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తే స్తబ్దత తొలగి మనసు ఉత్సాహంగా ఉండి దైనందిన కార్యక్రమాలను సవ్యంగా చేసుకోగలుగుతాం. మన ఆలోచనలు సక్రమంగా సాగి సంతోషకరమైన జీవనం సాగిస్తామనే ఉద్దేశంతోనే మన పూర్వీకులు ఒక్కో రోజు ఒక్కో దేవుడికి ప్రత్యేకమైన పూజ చేసి నైవేద్యాన్ని సమర్పించాలనే విధానం పెట్టి ఉంటారు. ఈ ప్రసాదాలను మనం తినడం వల్ల మన శరీరానికి పౌష్టికత లభించి ఆరోగ్యం కూడా బాగుంటుంది.